హలో గైస్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? మార్నింగ్ టైం 6:30 అవుతుంది. సో ఫస్ట్ నేను లేచిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటా. వాటర్ తీసుకుని ఒక 15 మినిట్స్లో ఫ్రెష్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతా. జిమ్లో 8:30కి ఫస్ట్ మీల్ తీసుకుంటా. ఈ వీడియోలో మొత్తం నా ఫుల్ డే డైట్ మొత్తం చూపిస్తాను. ఓకే, ఎండ్ వరకు చూడండి. టైం ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఇది నా ఫస్ట్ మీల్. నేను క్వేకర్ కంపెనీ ఓట్స్ యూజ్ చేస్తాను. వాటిని లైట్గా హీట్ చేస్తాను. హీట్ చేసిన తర్వాత యూజ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం బ్లోటింగ్ వచ్చినట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఓట్స్ని పౌడర్ చేసేసి వే ప్రోటీన్ యాడ్ చేసి వాటర్ వేసుకున్న తర్వాత షేక్ చేసేసుకుని వెంటనే తాగేస్తాను. నా 6 ప్యాక్ జర్నీలో ఇది నా ఫస్ట్ మీల్. టైమ్ అరౌండ్ ఇప్పుడు 11:30 అవుతుంది. ఇది ఇప్పుడు మీల్ 2 తీసుకుంటాను. ఇప్పుడు అయితే మీల్ 2లో ఏం తీసుకుంటానంటే కొంచెం డ్రై ఫ్రూట్స్, జాంకాయ ఒకటిని, నెక్స్ట్ యాపిల్ ఒకటి తీసుకుంటాను. దాంతోపాటు 2 రైస్ కేక్స్, పీనట్ బటర్ తీసుకుంటాను. అలా వస్తూ దారిలో ఒక 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది నా మీల్ 3-4లో ఉంటుంది. ఇది ఈ 400 గ్రామ్స్ని స్ప్లిట్ చేసుకుంటాను. చూపిస్తాను రెసిపీ మొత్తం. అలాగా నేను రైస్ కేక్స్ అన్నాను కదా, ఇదిగో ఇదే వాడతాను. లైట్లీ సాల్టెడ్. ఈ రైస్ కేక్స్ బదులు ఇంతకుముందు ఓట్స్ తినేవాడిని. ఎక్కువ 2 మీల్స్లో తినేవాడిని. మార్నింగ్ ఫస్ట్ మీల్ అయింది కదా, అందులో 60 గ్రామ్స్ ఓట్స్, వే ప్రోటీన్ తీసుకున్నాను కదా. మీల్ 2లో కూడా సేమ్ ఓట్సే తీసుకునేవాడిని. యాక్చువల్లీ ఓట్స్కి వచ్చేటప్పటికి చాలా మంది ఏం చేస్తారంటే సపోలో అనే కంపెనీ ఉంటుంది, అది తీసుకుంటారు. ఆ సపోలో ఓట్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే కొంతమందికి స్టమక్ బ్లోటింగ్ ఫీల్ అవ్వడం, కొంతమందికి మోషన్స్ అయిపోవడం అలా జరుగుద్ది మాట. కొంతమంది గ్యాస్ట్రిక్ ఫామ్ కూడా అలా ఉంటుంది. అందుకే నేను క్వేకర్ కంపెనీ ఓట్స్ యూజ్ చేస్తాను. చూపిస్తాను ప్యాకెట్. ఇదే నేను యూజ్ చేసే ఓట్స్. ఓకే, బాగుంటాయి ఓట్స్. ఇది ట్రై చేయండి ఒకవేళ అది పడకపోతే. కొంతమంది కెలాగ్స్ ఓట్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. మ్యూస్లీ అని ఉంటుంది, అదే మ్యూస్లీ అంటారు కదా, అది ఇది వేరు. ఓకే, ఓట్స్ పండలో ఎవరైనా ఉంటే కనుక ఓవర్నైట్ ఓట్స్ ట్రై చేయండి. డైరెక్ట్ నేను ఏం చేశాను, మార్నింగ్ మీల్లో ఓట్స్ డైరెక్ట్ మిక్సీ చేసి పౌడర్ చేసి దాన్ని వే ప్రోటీన్ వేసి తీసుకున్నాను కదా. అలా తీసుకుంటే కొంతమందికి పడదు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఓట్స్ నైట్ వాటర్లో వేసి నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ డైరెక్ట్గా హనీ వేసుకుని తినేచ్చు, వే ప్రోటీన్ వేసుకుని తినేచ్చు. నేనైతే వే ప్రోటీన్ యూజ్ చేస్తాను కదా. లేదంటే మీకు పాసిబుల్ అయితే కనుక బల్కింగ్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఓట్స్ షేక్ ఉంటుంది కదా, అదే ఐస్ క్యూబ్స్ వేసుకుని, పీనట్ బటర్ వేసుకుని, బనానా వేసుకుని చేసుకుంటారు, అలా చేసుకోవచ్చు. లేదంటే వాటర్లో వేసుకుని వండుకోవచ్చు. ఓట్స్ 5 మినిట్స్కి కొంచెం దగ్గరగా అయిపోద్ది, పరవణంలో అయిపోద్ది ఓట్స్. అది అలా తినేయచ్చు, అందులో వే ప్రోటీన్ వేసి తినేయచ్చు. ఓకే, సో రైస్ కేక్కి నేను వాడే పీనట్ బటర్ చూపిస్తాను. ఇదే పీనట్ బటర్, పింటోలా. బాగుంటుంది, టేస్ట్ క్రీమీగా ఉంటుంది. కొంచెం నేను పెట్టుకుంది అయితే డార్క్ చాక్లెట్ క్రీమీ పింటోలా ఉంటుంది. ఈ పీనట్ బటర్ని తీసుకుని నేను ఈ రైస్ కేక్కి యూజ్ చేస్తాను. 1 స్పూన్ కరెక్ట్గా. ఓకే, 1 స్పూన్ పీనట్ బటర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తాను. ఇది నా మీల్ 2. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను. ఏమేమి తీసుకుంటానో నేను చూపిస్తాను. వర్కౌట్ ముందు రైస్ కేక్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బెస్ట్ ప్రీ వర్కౌట్ ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు లో బడ్జెట్లో ఈజీగా అయిపోయేది ఏమన్నా ఉందంటే వైట్ రైస్ ఉంటుంది కదా. వైట్ రైస్ని జస్ట్ వాటర్లో వేసుకుని సాల్ట్ వేసుకుని తినేసి 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత వర్కౌట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా భలే ఉంటుంది. కరెక్ట్గా ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే 15 మినిట్స్ ముందు తీసుకోండి. ప్రీ వర్కౌట్ చాలా బాగుంటుంది. సో ఇదే చాలా బాగుంటుంది. స్కేల్ యూజ్ చేయాలని చెప్పి అన్నాను కదా. సో దీంతోనే నేను మెజర్ చేస్తాను. కంపెనీ హెల్త్ సెన్స్ బాగుంటుంది. ఇది 700 ఎంతో పడింది, అమెజాన్లో కొన్నాను. సో దీంట్లో నేను మొత్తాన్ని మెజర్ చేసుకుంటాను.
ఆ డ్రై ఫ్రూట్స్ వాష్ చేసేసి తీసుకుంటా. వాటితో పాటు ఇదిగో యాపిల్ ఒకటి, గోవా ఒకటి తీసుకుంటా. ఇదే నా మీల్ 2. నా సెకండ్ మీల్ అయ్యాకి 3 సప్లిమెంట్స్ తీసుకుంటాను. ఒకటి ఇది వచ్చి విటమిన్ D3, ఇది వచ్చి జింక్, ఇది వచ్చి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ అంటారు కదా అది. అయితే నైట్ తీసుకున్నప్పుడు ఈ 2 తీసుకోను, ఓన్లీ ఇది ఒకటే తీసుకుంటా. ఒమేగా 3 మాత్రమే నైట్ తీసుకుంటా. సో ఇవే నేను తీసుకునే సప్లిమెంట్స్ మ్యాక్సిమమ్. ఇంకా ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఒకటి యూజ్ చేస్తా. మార్నింగ్ ఎలాగో వే ప్రోటీన్ యూజ్ చేశాను కదా, అంతే. ఇంకా నేను సప్లిమెంట్స్ ఇంకేం తీసుకోను, ఇంతే. చికెన్ కుక్ చేద్దాం, రెసిపీ చూపిస్తాను. సో దీంట్లో రెసిపీలో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ చెప్తాను. నేను తీసుకున్న 400 గ్రామ్స్ చికెన్ ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత స్పైసెస్ అన్నీ మామూలుగా యాడ్ చేస్తాను. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. చికెన్ మసాలా కొంచెం వేసుకుంటాను. ఇది ధనియాలు, జీలకర్ర 2 కలిపిన పొడి ఇది. నెక్స్ట్ మనకు కావాల్సినంత కారం వేసుకుంటా. పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను, సాల్ట్ పసుపు వేసుకుంటాను. దీన్ని నీట్గా ఇలా మిక్స్ చేసేసి ఒక పావు గంట 20 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కుక్ చేస్తాను. చికెన్కి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. సో అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఆనియన్ టొమాటో పేస్ట్, అదే ఆనియన్ టొమాటో తీసుకుని మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో లైట్గా వాటర్ వేసి ఆ పేస్ట్ కూడా వేసుకుంటా చికెన్లో. లేదు అనుకుంటే గోంగూర కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి కూడా వేసుకుంటా. లేదు ఒక్కొక్కసారి పాలకూర కరివేపాకు కూడా కలిపి మిక్స్ చేసి వేసుకుంటా. అంటే ఇవన్నీ ఒకసారి ఏమని కాదు, ఏది కావాలో అది అప్పుడు మనకి అలా తినాలనిపించినప్పుడు ఆ ఫ్లేవర్ కోసం అన్నమాట. అంటే డైలీ ఒకేలా ఉంటే ఒకేలా తింటే కొంచెం బోర్ కొడుతుంది కదా డైట్ చేయడం. సో ఇలా మారుస్తూ ఉంటా. ఒక్కొక్కసారి బిర్యానీ మసాలా, బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని కుక్ చేసుకుంటూ ఉంటా చికెన్. సో డిఫరెంట్గా తింటా ఉంటే కొంచెం మనకు కూడా బోర్ కొట్టకుండా ఎక్కువ కాలం చేయాలనిపిస్తుంది కదా. కుకింగ్కి మనం యూజ్ చేసే ప్యాన్ అయితే నాన్ స్టిక్ కాదు. నాన్ స్టిక్ అయితే కొంచెం డేంజర్ అంటారు కదా. సో హీట్గా యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేసాను ప్యాన్లో. కొంచెం హీట్ ఎక్కాక మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసుకొచ్చి వేసేయడమే. దీన్ని ఒక 20 మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయడం, అంతే. మధ్యలో లైట్గా వాటర్ వేసాను, ఎందుకంటే ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది, లేదంటే గట్టిగా అయిపోయి ఫ్రైలో అయిపోద్ది అన్నమాట. థర్డ్ మీల్లో నేను వచ్చి 200 గ్రామ్స్ వైట్ రైస్ తీసుకుంటాను. దీంతోపాటు మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది ఒక హాఫ్ తీసుకుంటాను. దీంతోపాటు 2 క్యారెట్స్ తీసుకుంటాను, ఒక 150 గ్రామ్స్ క్యారెట్స్. ఇదిగో థర్డ్ మీల్ ఇలా తీసుకుంటా. 200 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ క్యారెట్, చికెన్ మనం తీసుకున్న 400 గ్రామ్స్ కుక్ చేసుకున్న చికెన్లో హాఫ్ చికెన్. ఈ వెజిటేబుల్స్ కర్రీ వచ్చి ఒక డైలీ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటాను, లేదంటే వైట్ రైస్ తినడం కొంచెం కష్టం అవుద్దని. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చికెన్నే గ్రేవీ వచ్చేలా వండుకుంటానని చెప్పాను కదా, అలాంటప్పుడు ఏమో ఇంకా కర్రీ లాంటిది ఏమి వేసుకోను. సో ఇదే నా థర్డ్ మీల్. ఫోర్త్ మీల్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ మొత్తం. ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? కాదు, పెరుగు. థర్డ్ మీల్ అయిన తర్వాత వెంటనే ఒక 100 గ్రామ్స్ పెరుగు తింటాను. ఇది తీసుకున్నంత కరెక్ట్గా ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. కరెక్ట్గా 1 అవర్కి జిమ్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఏమైనా తీసుకుని. మళ్ళీ మీల్ 4 వచ్చి 6 o'clock తీసుకుంటా. సేమ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను అదే, రైస్, చికెన్, క్యారెట్ కర్రీ సేమ్. టైం 3 o'clock అవుతుంది, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసిన టైం ఇది. ఓకే, జిమ్లో కలుగుతాం వెళ్ళాక. ఇదే నా బైక్, రాయల్ ఎన్ఫీల్డ్. అయితే వచ్చేసాం, ఇదే మన జిమ్ పైన ఏజే ఫిట్నెస్, దానవపేట, రాజమండ్రిలో ఉంటుంది. జిమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు వర్కౌట్ వచ్చి పుష్ డే. సో నేను చికెన్ గురించి చెప్పాను కదా డైట్లో. వెజిటేరియన్ రోజు ఏం తీసుకుంటారంటే పన్నీర్ తీసుకుంటా. ఆ 400 గ్రామ్స్కి రీప్లేస్ కింద ఒక 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటా. ఎగ్స్ అయితే నైట్ తినేస్తాను వెజ్ రోజు. ఇంకా అది నాకు చాలామంది బ్రాహ్మిన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎగ్ని వెజిటేరియన్ అని చెప్పి అంటున్నారు. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. సో నాకు తెలిసి ఎగ్ వెజిటేరియన్, అందుకే మా ఇంట్లో కూడా అదే చెప్పి ఇంకా వెజ్ తినే రోజుల్లో కూడా నేను ఎగ్స్ తినేస్తున్నాను. అండ్ డైలీ వర్కౌట్ సెషన్ బట్టి, ఆ రోజు షెడ్యూల్ బట్టి నేను ప్రీ వర్కౌట్ వేయాలా లేదా అనేది చూస్తాను. మ్యాక్సిమం నేను ప్రీ వర్కౌట్ వేసేది అయితే లెగ్ వర్కౌట్కి వేస్తాను. ఆఫ్టర్నూన్ 3 అంటే నైట్ 12 అయిపోద్ది పడుకునేటప్పుడు, నిద్ర రాదు కదా. మినిమం ఒక 8 hours గ్యాప్ ఉండాలి వర్కౌట్కి, స్లీప్కి. అలా ఉన్నప్పుడే ప్రీ వర్కౌట్ వేయాలి.
సో లెగ్ వర్కౌట్ మాత్రమే ప్రీ వర్కౌట్ అనేది వేస్తాను. ఒక రోజు చికెన్ బదులు సోయా చంక్స్ కూడా తింటాను. సోయా చంక్స్ అయితే రోజుకి మాక్సిమం 100 గ్రామ్స్ తింటాను అంతే. సో ఆ రోజు ఇది బట్టి వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 6 అవుతుంది. నా మీల్ ఇది సేమ్. ఆఫ్టర్నూన్ ఏదైతే తిన్నానో అదే సేమ్ మొత్తం. నా లాస్ట్ మీల్ ఇది. నైట్ 9:30కి తింటా. 2 whole eggs, 4 egg whites, 200 grams రైస్, కొంచెం వెజిటేబుల్ కర్రీ. ఎగ్స్ 10 minutes హై ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తా. సాఫ్ట్ బాయిల్ తింటా. ఇప్పుడు దాకా నేను చెప్పిన డైట్ ప్లాన్ ఉంది కదా, దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే 6 ప్యాక్ అనేది నేను ఇంత టైంలో చేయగలిగానంటే మ్యాక్సిమమ్ 4 to 5 months పట్టింది. ఇంతకుముందు ఆల్రెడీ నేను జిమ్ చేశాను. సో జిమ్ చేసినా సరే హార్డ్ వర్క్ చేస్తూనే వచ్చింది. డైలీ జిమ్ చేయాలని ఏం లేదు. మనం వాకింగ్ చేసినా లేదంటే స్విమ్మింగ్ చేసినా మనం క్యాలరిక్ డెఫిసిట్లో ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అనేది జరిగి 6 ప్యాక్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఇదే నేను ఫాలో అయిన డైట్ అయితే 4 to 5 monthsలో నేను చేసింది ఏంటంటే డేలో అట్లీస్ట్ ఒక 1 to 1.5 hour వాకింగ్ చేసా, 1 to 1.5 hour వర్కౌట్ చేసా. టైం టు టైం స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. డేకి 8 hours స్లీప్ ఉండాలి. దానికి తగ్గట్టుగా నేను రోజుకి 4 to 5 liters వాటర్ తీసుకునేవాడిని. ఓకే, అండ్ వీక్లో 1 day వచ్చి రెస్ట్ ఇచ్చేవాడిని. సో నేను తీసుకున్న క్యాలరీస్ ఏంటంటే 2000 calories డైట్ ఇది. సో దీంట్లో అరౌండ్ 170 grams ప్రోటీన్ వస్తుంది, 45 grams హెల్తీ ఫ్యాట్స్ వస్తుంది, అండ్ ఒక 280 grams వరకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. బాయిల్డ్ ఎగ్స్ అన్నాను కదా, ఎగ్స్ బాయిల్ చేసుకునే తినాలని ఏం లేదు. స్క్రాంబుల్ తినచ్చు, ఆమ్లెట్ వేసుకుని తినచ్చు. ఓకే, లేదంటే పైన టొమాటో సాస్ లైట్గా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఆమ్లెట్ చేసుకున్నప్పుడు, అలా కూడా తినచ్చు. కానీ ఒకటి ఎలా తిన్నా సరే ఓన్లీ ఇంట్లో ఫుడ్ అయితే తినండి. మ్యాక్సిమమ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే జంక్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం అనుకున్నది అచీవ్ చేసిన తర్వాత తినాలి. బెస్ట్ ఏంటంటే ఆ షుగర్స్ కానీ ఆ స్వీట్స్ కానీ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే మాత్రం అసలు దాని జోలికి వెళ్ళద్దు. వచ్చే వరకు, వచ్చిన తర్వాత మనం మెయింటైన్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అన్నీ తర్వాత చెప్తా. ఓకే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో 1K సబ్స్క్రైబర్స్ కనుక అయితే మనం అనుకున్నట్టు ఫుడ్ డొనేషన్ అయితే ప్లాన్ చేద్దాం. సో ఈరోజుకి ఇంతే, మరి ఉంటా, బాయ్.